మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఈ యొక్క వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే దేవుడు మన త్రోవలని సరళము చేస్తాడు. మనము ప్రయాణిస్తున్నటువంటి మార్గాలు అనేక సందర్భాలలో ఇరుకుగా మనము ప్రయాణము చేయలేనటువంటి విధముగా ఆ యొక్క మార్గాలు ఉండొచ్చు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఈ వాక్యం ఇచ్చిన మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ త్రోవలు, ఈ వాక్యము ఎవరైతే వింటున్నారో వారితో ఆయన అంటున్నాడు, నీ త్రోవలను ఆయన సరళము చేయును. ఈరోజు ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము అనేక మార్గాల గుండా ప్రయాణం చేస్తూ ఉంటాం. ఉద్యోగ, ఆత్మీయ, ఇలాగా మన యొక్క మార్గములో ఎక్కడైతే సరళత లేదో, ఎక్కడైతే సరళముగా లేదో, ఎక్కడైతే మనం ఇరుకులో నలిగిపోతూ ఉన్నామో, ఏ మార్గం మనం వెళ్తున్నటువంటి మార్గంలో ముందుకు సాగలేనటువంటి పరిస్థితులు ఉంటే కనుక దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీ త్రోవలను సరళము అంటే నువ్వు చక్కగా నడవటానికి, నువ్వు క్షేమముగా నడవటానికి ఆయన త్రోవలను ఏం చేస్తానంటున్నాడంటే సరళము చేస్తానంటున్నాడు. నీ ముందు, నా ముందు ఉన్నటువంటి మార్గాలను చూసి మనము దిగులు చెందుతూ ఉన్నవేమో, మనము భయము చెందుతూ ఉన్నవేమో, మనము కలత చెందుతూ ఉన్నవేమో. అడుగు ఎక్కడెయ్యాలి? ఈ మార్గంలో నేను ఎంత దూరము ప్రయాణించగలను? ఈ మార్గంలో చేరుకుంటే నేను ఎప్పటికి వెళ్ళగలను? ఇలాగ రకరకాల ఆలోచనతో సతమతమైపోతున్న మనతో ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీ త్రోవలను సరళము నేను చేస్తాను. ఆయన నీ త్రోవలు, నా త్రోవలు సరళం చేస్తానంటున్నాడు. అయితే ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. ఆయన మన త్రోవలను సరళము చేస్తాడని ఎలా మనం నమ్మాలి అంటే, దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వస్తూ ఉన్నప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రము కనిపిస్తూ ఉంది. వారి మార్గము మూయబడింది. వారి మార్గములో ముందుకు సాగే పరిస్థితి లేదు. కానీ దేవుడు వారికి ఏం చేశాడంటే సముద్రములో మార్గము కలుగజేస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆ దేవుడే ఈరోజు నీతో నాతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. తన మాట ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీ త్రోవలను సరళము చేస్తాను. ఇశ్రాయేలుకు త్రోవ లేదు, సముద్రం అడ్డుగా ఉంది, ఎటు త్రోవ కనిపించట్లేదు. త్రోవ కనిపించినటువంటి పరిస్థితుల్లో ఆ సముద్రము గుండా ఆయన మార్గమును సరళము చేశాడు. ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన నా ప్రియ ఆత్మీయ స్నేహితులారా, మన యొక్క త్రోవలు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి త్రోవల్లో మనము జీవిస్తూ ఉన్నాం? ఎలాంటి త్రోవల్లో మనం ప్రయాణిస్తూ ఉన్నాం? ఇరుకుగా ఉన్నాయా? అడుగు వేయలేని పరిస్థితి. అయితే దిగులు చెందకు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుడు ఈ వాక్యమైనటువంటి మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఇరుకైనటువంటి మార్గము, ప్రయాణించలేనటువంటి మార్గాన్ని దేవుడు సరళము చేయును గాక. ఆమేన్.